మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనే దాని గురించి మాట్లాడుకుంటూ మనము ఉత్ప్రేక్ష అంటే ఉన్నదాన్ని చాలా డిఫరెన్షియేట్ చేయడానికి 2 చెప్పుకున్నాము. మంకీ మైండ్, మాంక్ మైండ్ అనేసి. మామూలుగా మనది ఈ మధ్యలో ఎక్కడో ఉంటుంది మన మైండ్. మరీ మంకీ మైండ్ కాదు, మరీ మాంక్ మైండ్ కాకపోవచ్చు. మధ్యలో ఎక్కడో ఉంటుంది. సో, మనము ఉన్న ఉన్నత స్థితికి వెళ్ళాలి అనంటే సాధువులాగా ఆలోచించగలగాలి. సాధువులాగా జీవించమని నేను చెప్పట్లా. సాధువులాగా ఆలోచించితే మన మైండ్ మనం సాధువులాగా జీవించడము అనంటే అన్ని వదిలేసి సన్యాసం, కాషాయం గుచ్చుకుని, సన్యాసం తీసుకొని లేకపోతే హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఈ లోకంతో నాకు పని లేదు అని అనుకుంటూ ఉండవలసిన అవసరం లేదు. మనకి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అనంటే సాధువులాగా ఆలోచించొచ్చు. మనము మంకీ మైండ్ నుంచి మాంక్ మైండ్ మధ్యలో ఎక్కడో ఉన్నాం. మనం ఎంత దగ్గరగా మాంక్ మైండ్ లాగా ఆలోచించగలుగుతామో మన మెంటల్ మెచ్యూరిటీ అంత బాగుంటుంది. మన మెంటల్ మెచ్యూరిటీ బాగుండడం వల్ల లాభం ఏంటి? మన జీవితాన్ని జీవించగలుగుతాం. విల్ బి ఏబుల్ టు లివ్ అవర్ లైఫ్ పర్పస్ఫుల్లీ. ఏదో బ్రతికేయడం కాకుండా జీవితాన్ని ఉన్నతంగా జీవించగలుగుతాం. అంటే అల్టిమేట్లీ మనం ఇదంతా ఈ క్లాస్కి ఎందుకు వస్తున్నాము, మనం పొద్దున్నే ఎందుకు లెగుస్తున్నాము, మనం మిగతా వాళ్ళలాగా ముసుగేసి నిద్రపోవచ్చు కదా, లేకపోతే మనం ఇదిగో ఏదో బ్రతికేస్తున్నాం, రాయి బ్రతుకుతుంది, రాయి అలానే ఉంది, మనము అలానే స్తబ్దుగా ఉండిపోవచ్చు కదా, మనము ఇంకా ఏదో కావాలి అని ఎందుకు అనుకుంటాము? సో ఇంకా ఏదో కావాలి అనే ప్రయత్నంలో మంచి వాటిని మాత్రమే తీసుకుంటూ అనవసరమైన వాటిని, అంటే మనతో పాటు పెరుగుతున్న మన ఈగో, అహంకారం, ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం వీటన్నిటిని వదిలేసి సక్రమమైన మార్గంలోకి వెళ్తూ ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి అని అంటే మాంక్ మైండ్ లాగా ఆలోచించాలి అనేసి మనము 3-4 క్లాసుల నుంచి తెలుసుకుంటున్నాం. ఈ రోజు కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం. సో నిన్న మనం మనం అనుకున్నది ఏంటంటే మన ఎప్పుడైనా మన పర్పస్ఫుల్ గా జీవించాలి, మన లైఫ్ ని పర్పస్ఫుల్ గా జీవించాలి అంటే ప్రతిరోజు పర్పస్ఫుల్ గా ఉండాలి. ప్రతిరోజు పర్పస్ఫుల్ గా ఉండాలి అని అంటే మైండ్ కి మంచి పని అప్పచెప్పాలి. మైండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ కాబట్టి మైండ్ కి మంచి పని అప్పచెప్పాలి అని అంటే దానిని ఇంటెన్షనల్ గా మనకేం కావాలి అనే ఉద్దేశంతో మనకేం కావాలో మనం రాసుకుంటూ ఉండాలి. అది టు డూ లిస్ట్ రూపేణా రాసుకుంటూ ఉండాలి. అది నిన్నటి వరకు చెప్పుకున్నాం. రైట్? అంతే కదండి. ఇంకా ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారా? యా, ఐ వుడ్ ప్రిఫర్ వీలైనంత ఎక్కువ మంది వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఎనీవే ఈరోజు మాంక్ మైండ్ కి మంకీ మైండ్ కి ఇంకా డిఫరెన్సెస్ చూద్దాం. అప్పుడు చూస్తే మనకి కొన్ని విషయాలు చాలా చాలా తేట తెల్లమవుతాయి. మనము బహుశా మనము ఇంకా ఎక్కువ మాంక్ మైండ్ కి దగ్గరగా మనల్ని మనం జరుపుకుంటుండొచ్చు అనే ఉద్దేశంతో నేను మెల్లిమెల్లిగా ఈ డిఫరెన్సెస్ చెప్తూ ఉన్నాను అనమాట. మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి మాత్రమే తెలుసు. మన మనస్థితి ఎలా ఉంది అనేది మనకి మాత్రమే తెలుసు. మనము ప్రయాణము మంకీ మైండ్ నుంచి మాంక్ మైండ్ వరకు చేయాలి. చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనము ప్రస్తుతం మధ్యలో ఎక్కడో ఉన్నాము. సో డిఫరెన్సెస్ చూద్దాము. మనం ఎక్కడున్నామో బేరీజ్ వేసుకుందాము, అంచనా వేసుకుందాము. ఆ తర్వాత వీలైనంత ఎక్కువగా మాంక్ మైండ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో మాంక్ మైండ్ ఏం చేస్తుంది, మంకీ మైండ్ ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో 2-3 డిఫరెన్సెస్ ఈ రోజు కూడా చెప్పుకుందాం. మంకీ మైండ్ లుక్స్ ఫర్ ప్లెషర్. తాత్కాలికమైన ఆనందాల కోసం వెతుకుతూ ఉంటుంది మంకీ మైండ్. కానీ మాంక్ మైండ్ లుక్స్ ఫర్ మీనింగ్. అర్థం కోసం వెతుకుతూ ఉంటుంది. నేను చేసే పని కరెక్టేనా? నేను చేసే పనికి అర్థం ఏమన్నా ఉందా?
నేను చేసే పనికి అర్థం సరిగ్గా ఉంది కదా అని అనుకుంటుంది మాంక్ మైండ్. ఆ! ఏదైతే ఏమైందిలే, నాకు ఇక్కడ తాత్కాలికమైన ఆనందం కావాలి. తాత్కాలికమైన నాకు ఆనందమే కావాలి. ఇప్పుడు మా మా ఇద్దరిని కూర్చోబెట్టామనుకోండి, ఎవరికి ఓటేద్దాము అనేసి మనం అనుకున్నాము అని అనుకోండి. ఒకతను ఈస్ వెరీ నొటోరియస్. అంటే అతను క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు. ఇంకో వైపు మంచి ఉన్నతమైన భావాలు కల వ్యక్తి. ఈ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు మీకు ఓటుకి 10,000 ఇస్తాను అని అంటాడు. ఈ ఉన్నతమైన భావాలు గల వ్యక్తి తన దగ్గర డబ్బులేమి ఉండవు కాబట్టి తనేమి ఇవ్వలేను అని అంటాడు. మనకి తెలుసు మనం 10,000 ఎవరి దగ్గరైనా తీసుకున్నాము అని అంటే వాడు ఊరికే ఇవ్వడం లేదు. తర్వాత సిస్టమ్ నుంచి 10,00,000 లాగొచ్చు. 10,000 అయితే గ్యారంటీ లాగుతాడు. అంటే తను ముందు తన జేబుని, ఎందుకంటే తను జేబుని ఖాళీ చేసుకున్నాడు గదా! తన జేబును నింపుకోవడానికి ప్రయత్నిస్తాడు అన్న సంగతి తెలుసు మనకి. అయినా సరే చాలా మందిమి మాంక్ మైండ్ లాగా ఆలోచించి, ఇదిగో నాకు అతని కంటే ఇతను తాత్కాలికమైన ఆనందం. అది తర్వాత ఫ్యూచర్‌లో ఏమైద్దో నాకవసరం లేదు. ఈరోజు ఎలా ఉన్నాను, లేకపోతే ఈరోజు నాకు 10,000 వచ్చినియా లేదా అనే ఉద్దేశంతోటి మనము చాలా మందిమి ఎవరికి ఓటేస్తాము అనేది మనకు తెలుసు. మాంక్ మైండ్ మనము అనంటే అంటే జనరల్ పబ్లిక్ గురించి చెప్తున్నా. మాంక్ మైండ్‌కి, మంకీ మైండ్‌కి తేడా. ఈ ఈ తాత్కాలికమైన ఆనందాలు నన్ను ఈరోజు ఆహ్, ఆహ్, ఎవరైనా నన్ను పొగిడితే చాలు. తాత్కాలికమైన ఆనందం. లోపల వాళ్ళు ఏం తిట్టుకున్నా మనకి సంబంధం లేదు. పొగిడితే చాలు, నన్ను పొగుడుతున్నారు, నేనంటే గొప్ప అని అంటున్నారు కాబట్టి నేను వాళ్ళకే ఓటేస్తాను. సో, ఇది మాంక్ మైండ్, మంకీ మైండ్‌కి తేడా. అండ్ మంకీ మైండ్ డస్ వాటెవర్ ఫీల్స్ గుడ్. తనకి ఏది అనుకూలమో అది చేస్తా ఉంటది మంకీ మైండ్. కానీ మాంక్ మైండ్ అలా కాదు. ఇట్ సీక్స్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ మాస్టరీ. తనకి వాటెవర్ ఫీల్స్ గుడ్, ఏది ఆహ్, మంచిగా అనిపిస్తదో, ఇప్పుడు ఎవరైనా మనల్ని పొగుడుతున్నారు అని అనుకోండి, వీళ్ళు నా బంధువులు అని అనుకుంటుంది. మన స్నేహితులున్నారు, వాళ్ళు మన మంచి కోరి మనకి ఆహ్, చెప్తున్నారు. ఏదో మంచి విషయాన్ని చెప్తున్నారు. కానీ అది మనకు రుచించడంలా. మన మంచి కోరి, "అరే! నువ్వు ఈ పని చెయ్యొద్దు" అని చెప్తున్నారు. అది మనకి రుచించడం లేదు. ఎందుకు అనంటే, వాళ్ళు చెప్పేది మంచి అని మనకి తెలిసినా, బహుశా వాళ్ళని కొంతవరకు దూరం చేసేసుకుంటా ఉంటాం. మన స్నేహితులు గాని, శ్రేయోభిలాషులు గాని, రిలేటివ్స్ గాని మనకేదైనా ఇది చెయ్యొద్దు అని అన్నా, ఏదన్నా మనం ఇది చెయ్యి అని అన్నా మనకి హ్మ్. మనకి అది కన్వీనియంట్ కాదు. మన కంఫర్ట్ జోన్ దాటి రాలేకపోతున్నాం. మనకి ఏది మంచిగా అనిపిస్తుందో డ వి డు వాటెవర్ ఫీల్స్ గుడ్. మంకీ మైండ్ అయితే డస్ వాటెవర్ ఫీల్స్ గుడ్. నలుగురు కలిసి ఒక ఆహ్, ఇదిగోండి రోడ్డు బాగు చేయాలి. రోడ్డు బాగు చేసి మనం ఆ రోడ్డుని వాడుకుంటాము. మన నలుగురమే వాడుకుంటాం. మనమందరం కలిసి వాడుకోవాలి ఏసిన రోడ్డుని మనందరం కలిసి బాగు చేసుకుందాము అని అనుకుంటే, నేను మిగతా వాళ్ళు ముగ్గురు బాగు చేస్తే నేను వాడుకుంటాను. నేనిప్పుడు మాత్రం నేను చెప్తాను నాకు పనుంది నేను రాను అనేసి చెప్పేస్తాను. నాకు ఏది మంచిగా అనిపిస్తుందో తాత్కాలికమైన ఆనందం కోసం లుకింగ్ ఫర్ ప్లెషర్ అండ్ డూయింగ్ వాటెవర్ ఫీల్స్ గుడ్ ఫర్ మీ. ఐ విల్ ఇగ్నోర్ వాట్ ఈస్ ద రైట్ థింగ్. సరైన విషయం ఏదైతే చెయ్యాలో అది చేయకుండా తప్పించుకుంటాను. వెన్ ఐ డస్, ఎవరికి నేను నష్టం చేసుకుంటున్నానో అల్టిమేట్‌లీ నాకే.
నాకు తాత్కాలికమైన ఆనందాలు ఎక్కడున్నాయో, నాకే ఏదైతే తాత్కాలికంగా మంచిగా అనిపిస్తుందో దానినే చూస్తూ, అసలైన కరెక్ట్ విషయాన్ని వదిలేస్తూ ఉంటే, చివరికి ఎవరికి నష్టము అనంటే, నాకే అని నాకు తెలిసినా సరే, నేను మంకీ మైండ్‌లో కన్వీనియంట్‌గా ఈదుతూ, తేలుతూ ఉంటా. నాకేం సంబంధం? ఇదిగో రోడ్డు నా నే నా నా కారు ఒకసారి వస్తది. వాళ్ళు 3 సార్లు వాడుకుంటారు. లేపోతే 10 సార్లు అటు ఇటు తిరుగుతారు. రోడ్డు వాళ్ళు పాడు చేస్తున్నారు. వాళ్ళెక్కువేసుకోవాలి అనేసి మన మైండ్ అనవసరమైన చెత్త లాజిక్ చెప్తా ఉంటది. అండ్ వి విల్ రిమైన్ అలూఫ్. ఈ మంకీ మైండ్ ఈజ్ అగైన్ కంట్రోల్డ్ బై యాంగర్, వర్రీ అండ్ ఫియర్. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై యాంగర్. మనము ఎవరైనా కోప్పడతారు అని అనుకుంటే ఆ పని చేసేస్తాం. మనకి ఏదైనా బాధ వస్తుంది అని అంటే ఆ పని చేసేస్తాం. భయం వస్తోంది అని అంటే ఆ పని చేసేస్తాం. ఏదైనా చీకు చింతలు ఉంటే ఆ పని చేసేస్తాం. అది రైట్ అయినదా? తప్పైనదా? అనేది ఆలోచించము. పిల్లవాళ్ళకి పిల్లలకి ఇదిగోండి టీవీ చూపించకూడదు అనేది మనకి తెలుసు. కానీ అన్నం పెట్టాలి. అన్నం సరిగ్గా ఎప్పుడు తింటాడు అనంటే వేరే ధ్యాసలో ఉంటే తను తింటాడు. వేరే ధ్యాస అనంటే వాడికి ఇష్టమైన కార్టూన్ పెడితే వాడు నోరు అప్పగిస్తా ఉంటాడు. వాడికి నేను ఇది లంచం ఇస్తూ, వాడి చేత నోరు తీరిపిస్తూ, వాడికి తినిపిస్తూ ఉంటాను. నేను సరైన పనినే చేస్తున్నానా? యామ్ ఐ డూయింగ్ ద రైట్ థింగ్? కానీ ఐ యామ్ డూయింగ్ వాట్ ఈస్ ఈజీ ఫర్ మీ. ఐ యామ్ డూయింగ్ వాటెవర్ ఫీల్స్ గుడ్. ఐ యామ్ కంట్రోల్డ్ బై సమ్ అదర్ థింగ్. నాకు సంబంధం లేని అంటే వాడు అన్నం తినాలి అనే పెద్ద లక్ష్యం ముందు, వాడు టీవీ చూస్తే చూసాడులే అనే చిన్న లక్ష్యము అనే చిన్న లక్షణము ఈ ఈ ఈ నాకు ఇంపార్టెంట్ కాదు. కానీ వాడు ఎడిక్షన్ అవుతున్నాడు అన్న సంగతిని పట్టించుకోవడం లేదు. సో మంకీ మైండ్ ఇలా చూస్తుంది. కానీ మాంక్ మైండ్ కంప్లీట్‌లీ ఇట్ కంట్రోల్స్ అండ్ ఎంగేజెస్ ఎనర్జీ వైస్‌లీ. నాకేదన్నా భయం వస్తోంది అని అనుకోండి. నాకెందుకు భయం వస్తోంది ఆలోచిస్తాను. నా ఎనర్జీని అన్నెసెసరీగా ఎవరి కోపతాపాలకో లేకపోతే భయాలకో సబ్‌స్క్రైబ్ చేసి నేను నా ఎనర్జీని వేస్ట్ చేసుకోను అని అనుకుంటుంది మాంక్ మైండ్. భయం ఉందా? ఎందుకు భయపడుతున్నాము? నిన్న మనం అనుకున్నట్లే. నిజంగా ఈ విషయం గురించి భయపడవలసినదేనా? నిజంగా ఈ పని చేయవలసిందేనా అని నిన్నెలా అయితే ఆలోచించుకున్నామో, నిజంగా నేను భయపడవలసిందేనా? నిజంగా ఆహ్, నేను ఈ పని చేయవలసినదేనా అని ఆలోచిస్తా. ఐ విల్ కన్సర్వ్ ది ఎనర్జీ వైస్‌లీ. తర్వాత మాంక్ మైండ్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ అబ్సెస్డ్. సెల్ఫ్ సెంటర్డ్ అంటే మొత్తం నన్నే పొగడాలి. నేనే గొప్ప. అందరికంటే నేనే మంచిగా చెప్పాను. అందరికంటే లేకపోతే నేనే ఆహ్, మంచిగా ఈ పని చేశాను. నేను చేసినట్లుగా ఎవరు చేయలేదు అనేసి నేను అనిపించుకోవాలి అని అనుకుంటుంది మంకీ మైండ్. మాంక్ మైండ్ అలా కాదు. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వీస్. సేవాభావంలో ఉంటది. ఇప్పుడు నాకు పూలు పూస్తున్నాయి. కాయలు కాస్తున్నాయి. వేరే వాళ్ళు పండించింది నేను తింటున్నాను. సో, వాళ్ళందరికీ ఒక ఆహ్, లక్ష్యం ఉంది. నేను కూడా ఇదిగో ఇవన్నీ నేనే చేశాను అని చెప్పుకోవడం నా ఉద్దేశ్యం గాదు. ఎవరో చెట్లకి పూలను పూయిస్తే, ఎవరో దానిని కోసుకొచ్చి మీకు దండ పెడితే దండ
చేసి పెడితే, పూల దండ చేసి పెడితే, నేను దానిని నా డబ్బులతో కొనుక్కొని దేవుడికేసి, ఇదిగో దండ నేనే ఏశాను అనేసి, ఇదిగో నేను మాత్రమే దండ వేశాను అనేసి నాకు గర్వం వచ్చిందనుకోండి. ఇదిగో నేనే చేశాను అనేసి నేను 10 మందికి చెప్పాను అని అనుకోండి. ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంటూ మాంక్ మైండ్. నేను దేవుడికి ఇంత చక్కగా పూజ చేశాను. ఈరోజు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి దేవుడికి పూజ చేశాను. ఈ హోమం చేయించాను. ఈ 1,00,000 అర్చన చేయించాను. ఇట్లాంటివన్నీ చాలా మంది మనం చెప్పుకోవడం వింటున్నాం. అసలు నువ్వెక్కడిది? నీకు డబ్బులు ఎవరిచ్చారు? ఇలాంటివన్నీ మనం మర్చిపోతున్నాం. ఇది సెల్ఫ్ సెంటర్డ్ అండ్ అబ్సెస్డ్ అయితే ఇలా చెప్పుకుంటాం. నేను చేయించాను. ఈ పని నా వల్ల అయింది. ఇది నేను చేశాను అనేసి చెప్పుకోవడం అలవాటవుతుంది మంకీ మైండ్‌కి. అదే మాంక్ మైండ్ ప్రతిదీ కృష్ణార్పణం అనేసి అంటాడు. అంటే మొత్తం దేవుడు నాకిచ్చాడు. దేవుడికి మళ్ళీ నేను తిరిగి ఇవ్వడం ఏంటి అసలు? అదంతా దేవుడు ఇలా చేయించుకోవాలనుకుంటాడు. ఏది చేసినా పైన వాడిదే అనేసి అనుకోవడం, సర్వీస్‌తో ఉండాలి అని అనుకోవడం. నేనేమన్నా చేయగలిగితే నేను వాలంటరీగా సర్వీస్ చేస్తాను అని అనుకోవడం. ఇది మాంక్ మైండ్ చేసేది. ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు. ఇదేంటి సెల్ఫ్ సెంటర్డ్ కాకపోతే అసలు జీవితానికి అవకాశమే మనము జీవించి లాభం ఏంటి? మనము ఇదిగో నేను చేశాను అని చెప్పకపోవడం ఏంటి అనంటే, సెల్ఫ్ కేర్ వేరు, సెల్ఫ్ సెంటర్డ్ వేరు. మనం అనుకున్నాం, డు నాట్ కాంప్రమైజ్ ఆన్ 2 థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 2 విషయాల్లో కాంప్రమైజ్ అవ్వద్దు అని అనుకున్నాం. సో ఇవన్నీ దగ్గరగా ఉండే పదాలు, కానీ మీనింగ్ పట్టుకుంటే మనము చాలా చాలా ఉన్నతిని సాధిస్తాము. మనం ఉన్నతిని సాధించాలి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే వీటి గురించి కూలంకుషంగా ఆలోచించాలి. మన మైండ్ ఆలోచించాలి. వాటి గురించి తెలుసుకోవాలి. మాంక్ మైండ్ క్వాలిటీస్ ఏంటి అనేది తెలుసుకొని మనము ఎంతవరకు మాంక్ మైండ్ లాగా మన జీవన యానం జరుగుతోంది తెలుసుకోవాలి. వీలైనంత మనల్ని మనము ఉన్నత స్థితి, అంటే ఇంకో మెట్టు పైకెక్కడము అని అంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం కాదు. డబ్బులు సంపాదించడమో లేదో అది పక్కన పెట్టినా, మనము మన జీవితాన్ని పర్పస్‌ఫుల్ గా జీవించడము అనేది ఉద్దేశం. మనం పర్పస్‌ఫుల్ గా జీవించాలి అనంటే, డబ్బులు సంపాదించాలి అనంటే డబ్బులు సంపాదించండి. దానికి మనము మెట్లెక్కడానికి సంబంధం లేదు. దానికి సక్సెస్ అవ్వడానికి సంబంధం లేదు. మనం సంపాదిస్తుంటే వేరే వాళ్ళు ఇంకో 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తుండొచ్చు. మనకి మన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ మనం జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా, లేకపోతే జస్ట్ బ్రతికేస్తున్నాం. లాస్ట్ ఇంకా చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఇది లాస్ట్ చెప్పుకుందాం. ఈ మంకీ మైండ్ లుక్స్ ఫర్ టెంపరరీ ఫిక్సెస్. అంటే పరిష్కరించడం అంటే సమస్యలను పరిష్కరించకుండా జస్ట్ ఏదైనా, మీకు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చిన దానికి ఏదో ఒక టాబ్లెట్ వేస్తే అయిపోతుంది అనేసి టెంపరరీ ఫిక్సెస్ అంటే పరిష్కారాన్వేషణ చేస్తుంది. అలా కాకుండా మాంక్ మైండ్ లుక్స్ ఫర్ జెన్యూన్ సొల్యూషన్స్. అంటే శాశ్వత, అసలు జ్వరం ఎందుకు వచ్చింది, జ్వరం ఏ ఆర్గానో ఎయిల్మెంట్ తో ఉంది, జ్వరం నేను ఈ సిమ్టమ్ కి మందు వేయకుండా, జ్వరం అనేది సిమ్టమ్, నేను ఆ జ్వరం తగ్గిపోవడం నాకు కావాల్సింది, అసలు నాకు జ్వరం ఎందుకు వచ్చింది అనేది కనుక్కొని ఆ
జ్వరానికి తగ్గట్టుగా నా జీవన విధానాన్ని మార్చుకుంటాను. అవసరమైతే నేను అలాంటి మందుని తీసుకుంటాను. నా ఒళ్ళు చల్లబడే వెచ్చయినప్పుడు చల్లబడే దానిని సప్రెస్ చేయను. సప్రెస్ చేస్తూ నేను బహుశా లోపల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుందేమో అనేది మాంక్ మైండ్ ఆలోచిస్తుంది. అలా కాకుండా నాకిప్పుడు జ్వరం వచ్చింది కదా! జ్వరానికి టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోతుంది గదా! అనేసి మంకీ మైండ్ ఆలోచిస్తుంది. సో, ఈ ఈ ఈ ఇక కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి మెల్లిమెల్లిగా వీటన్నింటిని మనం ఈరోజు చాలా ఎక్కువ విషయాలు చెప్పుకున్నాము. వాటిని ఇంకా అవకాశం ఉన్నప్పుడు రేపు గాని, లేకపోతే మనం వచ్చే నెల క్లాస్‌లో ఎవరైనా ఉంటుంటే వాళ్ళతో గాని మనం డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతానికి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అనంటే, మాంక్ మైండ్‌కి దగ్గరగా మనం ఆలోచించగలగాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది మనకి తెలుసు. మనకనిపించింది రైట్. మనం ఇంకా, ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. నలుగురి చేత లేకపోతే మనకి మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి తెలియాలి. అక్కడ స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా ఆహ్ మనల్ని చూసి నేర్చుకునేలాగా అవతల వాళ్ళు మన జీవిస్తే ఇలా జీవించాలి. బ్రతికితే ఇలా బ్రతకాలి అని ఆలోచించేలాగా మనము మన జీవితాన్ని మలచుకోవాలి. I will stop here for some few minutes, and after that we will certainly go to a different exercise. Yes, the floor is open. ఎవరైనా ఏదైనా చెప్పాలా అండి? సరే. హలో. చెప్పండి, వింటున్నాను. ఫణి గారు చెప్పండి. సార్, లైక్ ఈ పాయింట్స్ ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటాయి, బట్ హౌ టు ట్రైన్ ఇట్, అంటే ఎలా మనం ట్రైన్ చేసుకోగలం టు అనేది మన మైండ్‌నా అండి? మన మైండ్‌నా? అదే దానికి ఎక్సర్‌సైజెస్ చెప్తాను. ఐ విల్ సర్టెన్‌లీ. వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ ఈజ్ మనము నిన్న చెప్పుకున్నాము. ఏంటి? మన లైఫ్ పర్పస్‌ఫుల్‌గా ఉండాలి అనంటే మన లైఫ్ అంటే లైఫ్ ఈజ్ ఎలా జీవిస్తున్నాము? రోజులలో జీవిస్తున్నాము. ఈ రోజు నేనేం చేయాలి అనే దానిని మనం టు డూ లిస్ట్ చేసుకున్నాం అనుకోండి, 70-80% ఆఫ్ ద ఇష్యూస్ విల్ గెట్ సాల్వ్డ్. ఆ తర్వాత ఎలా ట్రైన్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు నేను మిగతా 30-40% ఎలా ట్రైన్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ రోజే చెప్తా. ఓకే. ఐ థింక్ టు డూ లిస్ట్ ఆల్సో ఐ మిస్. టు డూ లిస్ట్ మనము పొద్దున్నే టు డూ లిస్ట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. ఇంకా ఎనీబడీ టు స్పీక్ జనరల్‌గా మీకు దీనిలో ఏమన్నా అర్థం కాలేదా? లేకపోతే ఇంకా క్లారిటీ కావాలా? ఆర్ మీ రిఫ్లెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? సార్, మా మనసును అంత ఈజీగా బెండ్ చేయలేము. దాన్ని మెల్లిమెల్లిగా మనం అలవాటు చేయాలి. దానికి సాధన ముఖ్యం. ఏదైనా సాధనతోనే అది సాధ్యపడుతుంది. చాలా డిస్టర్బ్ చేస్తుంది, సమాజం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మన మనసు మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది వెరీ వెరీ గ్రేట్ థింగ్. ఎందుకంటే సమాజంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఉన్నతంగా ఉన్న వాళ్ళు 2%, 3% మాత్రమే ఉన్నారు. వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ ఉంటున్నారు. టు డూ లిస్ట్ లాంటివి చేసుకుంటూ లక్ష్యం అంటే సాధారణంగా మన అనలైజ్ ప్రకారం 100 మందిలో అసలు 90 మందికి లక్ష్యం అనేది ఉండదు. ఎందుకు పని చేస్తున్నారో, ఎటు పోతున్నారో అని చెప్పేసి ఉంటున్నారు. 7% వచ్చే వరకు లక్ష్యం ఉంటుంది, కానీ ఆచరణ ఉండదు. రాసుకుంటారు, కలలు కంటారు, అక్కడి వరకే ఆగుతుంది. ఓన్లీ 3% పీపుల్ మాత్రం లక్ష్యం ఉంటుంది, ఏం చేయాలో ఒక క్లారిటీ ఉంటుంది, ఆ పర్పస్ లో మాత్రం వెళ్తారు. ఆ 3% పబ్లిక్ ని మన ప్రపంచంలో ఉన్నతమైన వ్యక్తుల, గొప్ప వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళలాగా ఉండాలనుకుంటాం, కానీ మన మనసు అంత ఈజీగా బెండ్ కాదు. సాధన ముఖ్యం.
కోతిలాగా ఆలోచిస్తుంది. తాత్కాలికమైన ఆనందాల కోసమే వెళ్ళి మనం ఏమీ చేయలేకపోతున్నారు జనరల్ గా పబ్లిక్ అంటే. ఇలాంటి కమ్యూనిటీలో చేరినప్పుడు మనకు కొద్దిగా మన మనసు అనేది ఏం చేస్తుందో కొద్దిగా క్లారిటీ వస్తుంది. సాధారణంగా పొద్దున 4 గంటలకు లేవాలి, 5 గంటలకు లేవాలి అంటే మన మనసు కోతి మనసు పడుకుంటే అయిపోతుంది కదా అనే ధోరణి ఉండడం వల్ల ఇక్కడే ఫెయిల్ అవుతున్నాం మనం. ఫస్ట్ ఏంటంటే మన తాత్కాలిక ఆనందాలు, మన మైండ్ శ్రమించాలి అంటే అబ్బో ఈ శ్రమ అనేది వద్దు అని చెప్పేసి మైండ్ మనం చిన్నప్పటి నుంచి అది అలవాటు చేయడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. అదే చిన్నప్పటి నుండి కష్టపడే తత్వాన్ని మనం పిల్లలకు నేర్పినప్పుడు, ఇలాంటి కమ్యూనిటీని పరిచయాలు చేస్తున్నప్పుడు వాళ్ళు 25 సంవత్సరాలు వచ్చే వరకు ఒక మంచి ఉన్నతమైన లక్ష్యంతో ముందుకెళ్తారని చెప్పేసి నా యొక్క భావన. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ థింకర్స్ ఉంటారు, డ్రీమర్స్ ఉంటారు, యాక్షన్ టేకర్స్ ఉంటారు. యాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ రిపీటర్స్ ఉంటారు. ఆ రిపీట్ చేయడం వల్ల మనకు పర్ఫెక్షన్ వస్తుందని నా ఉద్దేశం. రైట్. రైట్. గుడ్. ఇంకా ఇప్పుడు ఫణి గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరైనా చెప్తారా అండి? ఎనీబడి నోస్? మనకి ఇది తెలుసు, మనం ఇలా ఉండాలి అని తెలుసు, కానీ మనం అలా ఉండడం ఎలా? దానికి కొద్దిగా సాధన చేయాలి సార్. కొద్దిగా మైండ్ మనం స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకోవాలి, మనల్ని మనం నమ్ముకోవాలి. దానికి చిన్న చిన్నగా ప్రతి రోజు కొంత మన మనసుకు గ్రాటిట్యూడ్ లాంటివి ఇచ్చేసినప్పుడు, గ్రాటిట్యూడ్ మనసుతో ఎక్కువగా మనం చేస్తుండాలి. ప్రతిదాన్ని అందరినీ గ్రాటిట్యూడ్ గా, అదేవిధంగా అప్రిసియేషన్ చేస్తూ ఉండాలి. ఎటువారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి. అట్లా గుర్తించినప్పుడే ఆ భావాలు మనం అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫర్గివ్నెస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. దానివల్ల మన మనసు అనేది మన భారం తగ్గుతుంది. ఫర్గివ్నెస్ అనేది అనవసరమైన ఆలోచనలు, సరే టాపిక్ అయిపోయింది, లెట్స్ గో, దాన్ని మన మైండ్ నుంచి తీసే అవకాశం కూడా ఉంటుంది సార్. అఫర్మేషన్ కూడా ఉండాలి. ఇలాంటివి మనం మెల్లమెల్లగా మన మైండ్ ట్రైన్ చేస్తున్నప్పుడు మన వ్యతిరేక భావాలు అనేది మెల్లమెల్లగా తొలగిపోతాయని చెప్పేసి నా యొక్క భావన. అంటే ఒక్క రోజుతో అయ్యే పని కాదు. మెల్లగా మనకు అవుతూ ఉంటే కనీసం ఒక సంవత్సరం లోపల 60-70% అచీవ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ టెక్నిక్స్ అని వాడాలి. మన మనసుకు గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పాలి, చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ లో ఉండాలి. ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే సాధ్యం, అనుకుంటే మాత్రం ఏది సాధ్యం కాదు. ప్రాక్టీస్. థ్యాంక్ యూ సార్. రైట్. రైట్. సరే, ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. ఇన్నోవేటివ్ థింక్ చేయాలంటే కొంత నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేయాలి పర్టికులర్ ఫీల్డ్లో. చేయడం వల్ల అప్పుడు మనకు గ్రిప్ వస్తుంది అది చేయడంలో. దానివల్ల మనం ఆటోమేటిక్గా హ్యాపీగా మూమెంట్, అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, అదర్వైజ్ డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది. రైట్. సొసైటీలో మనం ఎవరితో ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సొసైటీలో ఏమండి మనం ఎవరితో మనం స్నేహం చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము అనేది కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు స్లమ్ ఏరియాలో మనం జీవిస్తే దాదాపుగా మన మైండ్ అదే విధంగా ఉంటుంది. కొద్దిగా హ్యాపీనెస్ ఉన్న వాళ్ళతో జీవిస్తే ఆ విధంగా ఉంటుంది. సరే, మన అదృష్టం స్లమ్ ఏరియాలో ఉండే పరిస్థితి మనకు వచ్చినప్పుడు కనీసం మనం అప్పుడప్పుడు రామకృష్ణ ఇలాంటి జూమ్ మీటింగ్ అటెండ్ కావడం వల్ల మన మనసుకు ఇటువైపు మళ్ళీ అవకాశం కూడా ఉంది సార్. సత్సంగత్వం. రైట్. సో ఐ విల్ టెల్ యూ, నాకు తెలిసిన ఆన్సర్ మీకు చెప్తాను, విచ్ మైట్ బి ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నిన్న ఎలా అయితే టు డూ లిస్ట్ అనేది మన డేని సెట్ చేస్తుందో, మనం ఈరోజు ఎలా ఉన్నాము అనే దానిని మనకి మనం పరిశీలించుకోవచ్చు. టు డూ లిస్ట్ రాసేసిన పొద్దున ఎలా అయితే టు డూ లిస్ట్ రాస్తామో, సాయంత్రము మీరు
while going to bed or while your entire active life has come to an end. అంటే ఇంక బయటికి వెళ్ళము, ఇంట్లోనే ఉంటాము, ఇంట్లో ఇంకొక అరగంటలో పడుకుంటాము అట్లా అనుకున్నప్పుడు ఒక చిన్న టెక్నిక్. మీరు జస్ట్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. Am I living up to the expectations of me? నేను మాంక్ మైండ్ తో ఈ రోజు మొత్తం జీవించానా అనేది ఆలోచించండి. సింపుల్, వెరీ వెరీ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. మనం ఏదైనా పని చేసేసి వెనకాల పని చేసిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ సరిగ్గా మనం తీసుకోక మనం చేసిందే రైట్ అనుకుంటూ ఏదైనా గొడవ పడ్డాం అనుకోండి, మనము గొడవ పడినంతసేపు మన ఇమోషనల్ స్టేటస్ చాలా హైగా ఉంటుంది. అది రైటా తప్ప పక్కన పెట్టేస్తే మనం చేసిందే రైట్ అనేసి మన మైండ్ చెప్తా ఉంటది. కయ్యానికి కాలు దువ్వినప్పుడు నువ్వు రైట్, వాడు ఒక మాట అంటే మనం 10 మాటలు అనేస్తాం. వాడు ఒకసారి చేయెత్తితే మనం 4 సార్లు చేయెత్తుతాం. సో అట్లా మైండ్ చెప్తా ఉంటది, నువ్వు రైట్, నువ్వేం తక్కువ కాదు, నువ్వే రైట్ అనేసి చెప్తా ఉంటది. కానీ చాలా సందర్భాలలో మనము ఫీడ్బ్యాక్ తీసుకోం, మనం కూర్చుని ఆలోచించం, మనం అనేసిన మాట కరెక్టా కాదా అనేసి అస్సలు మనము ఇంకోసారి మన మాటలని పరికించి చూసుకోం. నేను మాట గురించి మాత్రమే చెప్పడం లేదు, మనం చేసిన పనులు గురించి, మనం వ్యవహరించిన తీరు గురించి, అంటే మన బిహేవియర్ గురించి, ఆర్ ఎల్స్ మనం రోజువారీ చేసే పనుల గురించి మనం గనక ఒక్కసారి అయిపోయిన తర్వాత పరికించి చూసుకుంటే, నేను కరెక్టే చేశానా, నేను మంచిగా చేశానా, నేను సరిగ్గా ఉన్నానా, నేను మంచిగా మాట్లాడానా, సరిగ్గా వ్యవహరించానా, అవతల వ్యక్తులతో మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా నేను మంచి విషయాలే మాట్లాడానా అనేది మనము రోజు స్టార్టింగ్ టు డూ లిస్ట్ తో స్టార్ట్ చేసి రోజు ఎండింగ్ మనము ఈ థాట్ ప్రాసెస్ తో ఎండ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. మీకు ఏ గురువు అవసరం లేదు. మాటి మాటికి మిమ్మల్ని ఎవ్వరూ ఇదిగో ఇలా చెయ్యాలి అని చెప్పనవసరం లేదు. మీ మనస్థితిని బట్టి ఇదిగో ఇలా చేసి ఉండకూడదు అని మీకు అనిపిస్తుంది, దీన్ని ఇంకా అద్భుతంగా చేసి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుండొచ్చు, ఇంకా అద్భుతంగా మాట్లాడుండొచ్చు అనేసి మీకు అనిపిస్తుండొచ్చు. ఈ వీళ్ళతో మాట్లాడినప్పుడు, మా ఆఫీసులో పని చేసినప్పుడు ఇంకా నా జవసత్వాలన్నింటినీ ఉపయోగించి, నా తెలివితేటలన్నిటినీ ఉపయోగించి ఇంకా నీట్ గా పని చేసి ఉండొచ్చు అని మనకు అంటుండొచ్చు. నేను ఈ డ్రెస్ వేసుకోకుండా ఇంకా మంచి డ్రెస్ వేసుకుని ఉండాల్సింది అని మీకు అనిపిస్తుండొచ్చు. మీ పర్సనల్ విషయాలు కానీ ఏవైనా సరే, ఈ ఫలానా బట్టలు కాకుండా వేరే బట్టలు కట్టుకుని ఉండాల్సింది, ఇది యాప్ట్ గా ఉంటుంది ఆ సందర్భానికి అని మనకు అనిపిస్తుండొచ్చు. ఎలా అయితే మనం ప్రపంచానికి కనపడుతున్నాం కదా, మన మాట, మన కట్టు, మన బొట్టు, మనం వ్యవహరించే తీరు పక్కన వాడి కోసం తక్కువ, మన కోసం ఎక్కువ చూసుకోవాలి. మన టాపిక్ అంతా అదే, హౌ యామ్ ఐ ఫేరింగ్ టు మై సెల్ఫ్. నేను ఎలా నన్ను చూసుకుంటున్నాను. మీ లోపల ఆత్మ తృప్తి పడాలి. ఎస్, యు ఆర్ 100% రైట్ టుడే అని చెప్పాలి. మనం లోపల పరికించి చూసుకోకుండా నేను ఏం చేస్తే అదే రైట్, నా ఈగో, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం చూసారా, మన ఇమోషన్స్ ఎప్పుడైతే హైటెన్ అయి ఉంటాయో, వాడు దెబ్బ కొడితే నేను ఇంకో 10 దెబ్బలు కొట్టాను అందుకని నేను రైట్ అనేసి మనము వెనకాల లాజిక్ చెప్పుకుంటామే, ఆ లాజిక్ అనేది ప్రతిరోజు మనం చేసిన ప్రతి పనికి, చిన్నది పెద్దది అని లేకుండా చేసే ప్రతి పనికి చెప్పుకోగలగాలి.
అప్పుడే కదా మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు అని తెలిస్తే ఇంకో మెట్టు ఎక్కాలి అని తెలిసేది. సో ఈ ఒక్క ఫణికుమార్ గారు అడిగిన దానికి ఈ రోజు ఎక్సర్సైజ్ కూడా ఏంటి అని అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఇది ప్రతిరోజు ఎలా చేయడం, నాకు ఉండే టైమే చాలా తక్కువ, హౌ షుడ్ ఐ డూ ఇట్? అండ్ నేను ఇదిగో ఆలోచించేశాను అని చేతులు దులిపేసుకుని తొందరగా ఈ రోజు ఒక నిమిషం ఫస్ట్ రోజు 2 నిమిషాలు ఆలోచిస్తాను, తర్వాత 1 నిమిషం ఆలోచిస్తాను, తర్వాత 1 క్షణం ఆలోచించడానికి కూడా టైం దొరకదు. సార్ కన్సిస్టెన్సీ కూడా బిగ్ ఛాలెంజ్. అది ఆలోచించడానికి దానికి మీరేం చేయాలి అని అంటే, మీరు ఆలోచించే ఆలోచన ఎస్ అనేసి దిక్కు పెట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి మీరు దానికంటే బెటర్ వే ఏం చేయొచ్చు అని అంటే డైరీ రాయాలి. మీరు సరిగ్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు డైరీ రాస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, ఈ రోజు నేను నా పొటెన్షియల్ 100% అయితే 100% జీవించానా లేదా. మీ డైరీ మీకు ఒక మంచి గైడ్. ఎవరైతే తమ డైరీని తమ గైడ్ గా చేసుకున్నారో వారు ఉన్నత స్థితికి వెళ్ళారు, వారు మాత్రమే వెళ్ళారు. తను ఏం చేస్తున్నానో ఆ పనిని గుర్తెరిగి చేసిన వాళ్ళే ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము కూర్చుని ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మాక్సిమం 5 మినిట్స్ మన డే ఎలా జరిగింది అనేది ఆలోచించుకుని రాసుకొని, దీనిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని నెక్స్ట్ డే టు డూ లిస్ట్ కి చేంజ్ చేయొచ్చు. ఇక నుంచి నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, లేకపోతే నేను ఇంకా అద్భుతంగా వ్యవహరించి తీరి ఉండాల్సింది అని మనకి మనం చెప్పుకొని, దీనిలో డైరీ రాయడం వల్ల ఇంకో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని మనం రేపు కూడా చెప్పుకుందాం. దానికి ఇంకా సులువైన మార్గాలు, వాటిని ఎలా చెయ్యాలి అనే దాని గురించి చెప్పుకుందాం. విత్ ఆల్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్. మామూలుగా అయితే ఈ క్లాస్ ఇప్పట్లో ఆపకూడదు, మనకి చెప్పేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి వి విల్ కంటిన్యూ దిస్ టుమారో. ఇంకో స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ విల్ జస్ట్ స్టాప్ ఇట్ నౌ. మనకి ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఉంది, అయినా సరే ఐ విల్ జస్ట్ స్టాప్ ఇట్ నౌ. విల్ హ్యావ్ రిఫ్లెక్షన్స్. నేను చెప్పింది అర్థమైందా లేదా అనేది ఒకసారి మనం పరికించి చూసుకుంటే ఏం చెప్పుకున్నాము అనేది ఈ రోజు క్లాస్ లో, రేపొద్దుటికి మళ్ళీ ఫ్రెష్ గా దీన్ని స్టార్ట్ చేసి we will continue. అర్థమవుతుంది కదండి. ఐ వాంట్ సంబడి టు రిపీట్. ఇప్పటి వరకు చెప్తున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా, సంబడి టు రిపీట్ మీ యాజ్ టు వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద క్లాస్ టుడే అట్లీస్ట్. నేను ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. చెప్పండి. అంటే లైక్ సో నేను అడిగిన డౌట్ కి సమ్మరీగా మంచి పాయింట్స్. యాజ్ సింపుల్ యాజ్ లైక్ అట్ ది స్టార్ట్ ఆఫ్ డే క్రియేట్ టు డూ లిస్ట్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంట్రాస్పెక్ట్ అండ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, డిడ్ ఐ లివ్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్, డిడ్ ఐ లివ్ అండ్ థింక్ లైక్ ఎ మాంక్. టు ఫుల్ఫిల్ దిస్ రైట్ డైలీ, ఇట్ విల్ బి ఎఫెక్టివ్. వండర్ఫుల్, వండర్ఫుల్. యా, ఎవరైనా చెప్తున్నారా అండి? సమ్మరైజ్ ది క్లాస్. ఈరోజు మొత్తం క్లాస్ ఏం చెప్పుకున్నాం, మనకి ఏం అర్థమైంది, మీకు ఏం అర్థమైందో వాటిని మొత్తం క్లాస్ ఒక 10 సెంటెన్సెస్ చెప్పాల్సిన అవసరం లేదు, 1-2 సెంటెన్సెస్ అయినా సరిపోతుంది. ఎనీవన్
సార్ నమస్తే సార్. చెప్పండి. నా పేరు వీణా అనుపూర్ణ అండి. సార్ నాకు చెప్పండి. అర్థమైంది సార్. ఏంటంటే మెయిన్ పాయింట్ చాలా బాగుంది సార్. నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకోవాలన్నారు చూసారా? మనకు మనమే ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకోవాలన్నారు. అది కనెక్ట్ అయింది సార్ బాగా. అంటే ప్రతి పని, చిన్న పని మనం ఏదైనా మాట్లాడామంటే ఎదుటి వాళ్ళతో, తర్వాత మనం ఆలోచించి మనం ఏం మాట్లాడాం? అసలు ఇలా మాట్లాడంగా, ఓహ్! ఇది మాట్లాడకుండా ఉండుంటే బాగుండును కదా! ఓహ్! ఇది భలే మాట్లాడాం. ఇది చాలా బావుంది. హ్మ్. ఇది ఇలా మాట్లాడాం గదా! అయ్యో! వాళ్ళని అలా బాధ పెట్టామే. ఇక నుంచి అలా మాట్లాడకూడదు. ఓకే. మరి ఈ పని చేశాము. ఈ పని భలే చేసాం. చాలా బా చేసాం. కానీ ఇదేంటి ఇలా చేసాం? చెండాలంగా ఛీ! ఇలా చేసాం. ఇలా చేయకుండా ఉంటే బావుండు. అలా మనం ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకోవడం అనేది చాలా బావుంది సార్. నేను అనుకోకుండా నిజంగా నేను అలా చేసుకుంటాను. కానీ మీరు పాయింట్ చేశారు చూసారా? ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకోవాలని. అది నిజంగా నేను మనం అలా చేసుకుంటే చాలా బావుంటది కదా! నేను అలా ఇంప్రూవ్ అవుతున్నాను సార్ నేను. అలా ఎదుటి వాళ్ళతో మాట్లాడాక ఆలోచిస్తాను. ఆ రోజు పనంతా అయిపోయాక ఈరోజు ఎలా చేశాను పని? అసలెంత బాగా చేశాను, ఎంత బావుందో అని అనుకోవడం. ఏదైనా మిస్టేక్ చేస్తే ఛీ! ఇలా చేశాను ఈరోజు. ఇంక అలా ఎప్పుడు చేయకూడదు. అలా అనుకోవడం సార్. బావుంది. చాలా బావుంది. థాంక్ వండర్‌ఫుల్ యూ అండి. సార్. వండర్‌ఫుల్. రైట్. ఇంకా అట్‌లీస్ట్ ఇద్దరు చెప్తే మనము మనకి నెక్స్ట్ డే క్లాస్‌కి అంటే రేపు లాస్ట్ డే ఆఫ్ ద మంత్ కోర్స్ నేను నెక్స్ట్ మంత్ కూడా వస్తాననుకోండి. లాస్ట్ డే ఆఫ్ ద మంత్ మనం దీనికి కంక్లూజన్ ఇస్తున్నట్లు. యాహ్! ఎనీవన్? నెక్స్ట్ మంత్ లింక్‌లో జాయిన్ అవ్వచ్చు కదండీ! మేము ఆల్రెడీ గ్రూప్‌లో ఉన్నవాళ్ళం. ఐ థింక్ నెక్స్ట్ మంత్ అంటే ఎనీబడి దిస్ ఈస్ ఐ డోంట్ నో లింక్ చేంజ్ చేస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు. బట్ ఐ విష్ దట్ మీరు ఈ గ్రూప్ లో ఉంటే మన సురేందర్ కి, మన ఇక్కడ గ్రూప్ అడ్మిన్ కి అండ్ కళ్యాణి గారు కూడా వచ్చినట్లున్నారు. ఆల్ దీస్ పీపుల్ ఐ విల్ సే దట్ దిస్ షుడ్ బి షేర్డ్, ఇన్ఫర్మేషన్ షుడ్ బి షేర్డ్ ఫ్రీలీ so that people who are interested can join. They should be able to join. ఓకే అండి. అది సురేందర్ కి మీరు చెప్పండి, దిస్ లింక్ బి పోస్టెడ్ టు ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద గ్రూప్. ఐ ప్రిఫర్ దట్. యా, థ్యాంక్ యూ. మన టాపిక్ మీరు చెప్పండి దేవిక గారు. వాట్ డిడ్ వి learn today? Tomorrow also I'll ask the same thing in the starting. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. చెప్పండి. రాగద్వేషాలు లేకోకుండా ఉండడం. మెయిన్ అదే అండి. టైమ్ సెన్స్ ఎవరికి ఇబ్బంది ఉండదు. మనము ఇబ్బంది పడం ఫ్యూచర్‌లో. రైట్. అది అలవాటు అవుతుంది కూడా. మంచిది. గుడ్. యా, ఫనీ చెప్పండి. యూ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్. సో దట్స్ వాట్ ఐ మీన్. లైక్ సమ్మరీలో అర్థమైంది ఏంటంటే మనము ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్, లైక్ యూ సెడ్, అందరం కూడా ఈ రేంజ్ లో ఉంటాం. మంకీ మైండ్ నుంచి మాంక్ మైండ్ మధ్యలో కొంతమంది మంకీ మైండ్ లో ఉంటాం. ఐ మీన్ ఓవరాల్ హ్యూమన్ బీయింగ్. సో ఇన్ బిట్వీన్ లో ఏదో ఒక దాంట్లో ఉంటాం. అట్లీస్ట్ వీ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ వేర్ వీ స్టాండ్. అంటే మనం ఎంత టువర్డ్స్ మంకీ మైండ్ ఉన్నామా, టువర్డ్స్ మాంక్ మైండ్ ఉన్నామా, అండ్ ఇట్లా తెలుసుకోవడం వల్ల మాంక్ మైండ్ యొక్క క్వాలిటీస్ ఏంటి, లేకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, మంకీ మైండ్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి అనేది అర్థం చేసుకున్నాం. దెన్ టు అచీవ్ మాంక్ మైండ్ గ్రాడ్యువల్లీ వాట్ స్టెప్స్ టు బి ఫాలోడ్ ఒక ప్రిసైజ్ గా రాసుకున్నాం. సో ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్ దిస్ we will slowly step towards thinking like a monk. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. మన మాంక్ మైండ్, మంకీ మైండ్ మనం మనం రైట్ చేసుకుంటాం సార్. మన పిల్లలు ఉంటారు, వాళ్ళు మంకీ మైండ్ తో ఉన్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది.
కానీ మనం ఇప్పుడు మీ క్లాస్ విని మీరు చెప్పిన టిప్స్ అవి మేము పాటించి మేము మాంక్ మైండ్ లో ఉండడానికి ట్రై చేస్తాం. కానీ పిల్లల్ని మార్చగలమంటారా అసలు మీరు చెప్పే టిప్స్? పిల్లల్ని పిల్లలకి చెప్పడం మన బాధ్యత, ఓకే. రైట్? సో అవతల వాళ్ళ వేరు, మన పిల్లలు వేరు. అంటే పిల్లలు యాక్చువల్లీ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ అస్ అనేసి అనుకోవాలి. వాళ్ళకి ఎలా చెబితే వింటారు అనేది మనకి మాత్రమే తెలుస్తుంది. ఓకే. సో ఇన్నోవేటివ్ వేస్ ఉన్నాయి వాళ్ళకి చెప్పి వినిపించేలాగా. ఎందుకంటే మీరు చాలా వరకు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మీరు బయటకు కూడా అనేస్తారు, ఇదిగో నేను బతుకుతున్నది ఎందుకు అని అంటే మీకోసమే అనేసి, రైట్? సో బికాస్ యూ హ్యావ్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళు కూడా మంచి వైపుకి రావాలి అని మీరు అనుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలా అయితే వాళ్ళకి చిన్నప్పుడు అన్నం తినడం రాకపోతే మీరు తినిపించుంటారు, వాళ్ళకి విద్యా బుద్ధులు రాకపోతే మీరు నేర్పించుంటారు. వాల్యూ సిస్టమ్స్ కూడా వాళ్ళకి మనము నేర్పవలసిన బాధ్యత మనది. పిల్లలు మీకు ఎంత పెద్ద వాళ్ళైనా సరే ప్రయత్నాలు చేస్తున్నాం సార్. చెయ్యాలి. ప్రయత్నాలు ఎంత వరకు చేయాలో అంతవరకు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. వండర్ఫుల్. అదే సార్ మీరు చెప్పే టిప్స్ అవన్నీ కూడా మాకు ఎంత పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. కానీ పిల్లల్ని మార్చడానికి మేము ఆలోచిస్తూ ఎలా మాట్లాడితే తెలుస్తుంది అని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మీరు అన్నట్టు మంకీ మైండే సార్, మంకీ మైండే అన్నమాట. అన్ని బాగుంటాయి, లక్షణాలు అన్ని, బిహేవియర్ అన్ని బాగుంటాయి. కానీ ఆ మంకీ మైండే కంట్రోల్ చేసుకోవడం అనేది మెయిన్, అసలు అది మెయిన్ టిప్పు. అది కావాలి సార్ నిజంగా పిల్లలకి. మాకైతే మీ క్లాస్ వింటున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది, మాకు టిప్స్ మేము పాటిస్తాం. కానీ పిల్లలకి చెప్పలేం కదా అని నా ఆలోచన. మనం ఆలోచిద్దాం, మనం ఇంకా ఎంత ఈజీగా వాళ్ళని ఎలా చేయొచ్చు మనం నెక్స్ట్ క్లాసెస్ లో, వచ్చే నెల క్లాసెస్ లో కూడా చూద్దాం. సరేనా అండి? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నమస్తే. రేపు కలుద్దాం.